కర్రదు కదా ఇదే. చూడండి ఎంత పెద్దగా ఉందో, చెట్లు ఎక్కి వెళ్ళిపోతుంది చేప. ఫస్ట్ టైం చూస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, 3 రోజుల పాటు దీవిలోనే ఉన్నాము. ఈరోజు మాత్రం అసలు దీవి చుట్టూ తిరిగి చూద్దామని పడవ మీద అయితే ప్రయాణం చేస్తున్నామండి. చాలా బాగుంది. అసలు మా కృపాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఈ వాతావరణం. అసలు చూడండి, కళ్ళు చెదిరిపోతున్నాయి, అంత బాగుంది ఈ లొకేషన్ అనేది. చాలా చాలా బాగా నచ్చిందండి. మేము ఇంతకీ ఎక్కడికి పోతున్నామంటే చూద్దాం రండి మేము ఎక్కడికి వెళ్తున్నామో. ఈ బోట్ వచ్చి ఇదిగో అన్న వాళ్ళది. అన్న వాళ్ళు చాలా కష్టపడి చేపలు పట్టి వాటిని అమ్మి వాటికి వచ్చిన డబ్బులతో ఒక మంచి పెద్ద బోట్ అయితే కొన్నారనమాట. బోట్ అయితే చాలా బాగుందండి, మాకు చాలా బాగా నచ్చింది. అన్నవాళ్ళు ఈ బోటు మీదే ఇక్కడ చేపల వేట చేస్తుంటారు. అన్నవాళ్ళు చేసే వేట చాలా ప్రత్యేకమైందండి. అది కొంచెం కొత్తగా ఉంటుంది, అంతే కష్టం ఉంటుంది. అది పగులు కాదు, నైట్ టైము వల కట్టి వలలో చేపలు పడతారనమాట. చాలా రిస్క్ నైట్ చేపల వేట అంటే. అది ఇప్పుడు పొగలైతే వాళ్ళు వలగట్టున్నారంట. ఆ వల చూడడానికి వెళ్తుంటే అన్నా మేము కూడా వస్తామంటే ఎక్కండి తిరిగి చూద్దరు ఇదంతా అని చెప్పి నన్ను కృపాని కూడా ఈ బోటు మీదకి అయితే ఎక్కించుకున్నారు. ఈ 3వ రోజు తర్వాత ఈ బోటు ప్రయాణం అనేది మాకు చాలా బాగా నచ్చిందండి. చాలా అద్భుతంగా ఉంది. అన్నవాళ్ళు కట్టిన వాళ్ళైతే ఇది వల ఎలా కట్టారు ఏంటి అదని డీటెయిల్స్ అంతా ఈ వీడియో కింద ఈ పెద్ద వీడియో లింక్ ఇస్తాను, చూడండి. చాలా బాగుంటుంది వీడియో. మేము చిన్న చిన్న చేపలు పట్టింది ఇక్కడ. ఈ ఎండ్రకాయ చూడండి చెట్టు ఎక్కుంది. ఈ ఎండ్రకాయ చెట్టు ఎక్కడానికి కూడా ఒక రీజన్ ఉందండి, అదంతా పెద్ద వీడియోలో నేను చెప్పి ఉన్నాను. అస్సలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ డిస్కవర్ ఛానల్లో చూస్తుంటాము ఇలాగా రిస్కీ. అబ్బో చాలా బాగుందండి. ఇక్కడ ఇదే వల, ఈ వల దరి నుంచి లోతు వరకు కట్టుంటారు. ఇక్కడ నాకు ఒక ఇంత చేప కనిపించింది. ఆ చేప ఏందో చూడండి మీరే. కదా ఈ చిత్రం ఏంటంటే ఈ సముద్రంలో తిరిగే చేపలు కప్పలేవి అనేది అర్థం కాదు. ఇది కప్ప అంట. చూడడానికి ఇసుకుదొండ లాగుంది, పట్టుకుంటే గట్టిగా ఉంది. నాకు భయం వేస్తుంది, గిలిగిలిగా ఉండి వదిలేసా. నాతో వచ్చిన అబ్బాయి అది చేప కాదు కప్ప అది అని చెప్తున్నాడు. కప్పేంది ఇలాగ ఒంటిపోయిందండి, ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి కప్పనే. ఇది కప్ప అంటే అసలు నమ్మబుద్ధి అనిపించలేదు. అచ్చం ఇసుకుదొండ లాగుంది, చేప లాగుంది. అది చూడండి చెట్లు ఎక్కి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో, చెట్లు ఎక్కి వెళ్ళిపోతుంది చేప. ఫస్ట్ టైం చూస్తున్నా.